అవుగాని ఫంక్షన్ లో వంటలు మంచిగా ఉన్నాయి కదా, నాకైతే మస్తు నచ్చినాయి. నేనైతే కడుపు నిండా తిన్నా. వంటలు మంచిగానే ఉన్నాయి, నీ పద్ధతి మంచిగా లేదు అక్కడ. అగో, నేనేం చేసినా? వాళ్ళు ఒక రెండు పాటలు పాడమంటే పాడిన గంతే. నేను పాటల గురించి అంటలేను, నీ మాటల గురించి అంటానా. ఎవడేవాడు ఎర్రంగోడు అని బట్టి హిహిహి, ఉహు అని బాగా మాట్లాడతాను. ఓహో, వాడా? ఆడు మా మామ కొడుకు. అసలు నీకు ముచ్చట తెలుసా? ఆయనకి నన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కానీ ఆడే ఏమన్నా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నాడు. అయినా నా అంత అందంగా ఉండేది. గందుకేనా వాడిని నీతో బాగా పులిహోర కలుపుతాడు. పులిహోర కలుపుడు కాదు, తొక్కు కలుపుడు కాదు. వాడు నేను కలిసి పెరిగినాం చిన్నప్పటి నుంచి, ఒకటే కలిసి చదువుకున్నాం. అయినా అలా తప్పేముంది? అది నాతో మాట్లాడినంత మాత్రం పులిహోర కలిపిండు అని పడుతుంది. అవునా? అయితే గీ ఇంటెనక గీత చిన్నప్పుడు నాతో ఆడుకునేది, నా పక్కన వండుకునేది. ఇప్పుడు తీసుకొచ్చి పడుకోబెట్టుకోవాలనా? అట్లనా? ఆ, ఓ పని చెయ్యి, ఏంటిది? పోయి దాన్ని అడుగు. ఓహో, దీనికి ఎవడో పులిహోర కలుపుడు కాదు, ఇదే ఇంకొకరు పులిహోర కలిపేటట్లున్నది. దీని రావడావుడు, దీని సోకులు ఏదో తేడా కొడుతుంది. దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. అవ్వవ్వవ్వ! గిదేందే రాత్రి వేసుకునే డ్రెస్ ఇప్పుడు వేసుకున్నావు? గీ పట్ట పగటిది. రాత్రి వేసుకుంటే రాత్రి డ్రెస్ అంటారు, పార్టీలు వేసుకుంటే పార్టీ డ్రెస్ అంటారు. అయినా ఎప్పుడు వేసుకునేది ముఖ్యం కాదు, ఎంత కంఫర్ట్ ఉన్నది అన్నదే ముఖ్యం. అబ్బా, నువ్వు వేసుకునే టైం మారిందని రాత్రి వేసుకునే డ్రెస్ పేరే మార్చినావానే? అట్లనా? మధ్యాహ్నం ఏం తింటాం? అన్నం తింటాం. రాత్రి ఏం తింటాం? అన్నమే తింటాం. కదా, మధ్యాహ్నం తినదానేమో లంచ్ అని, రాత్రి డిన్నర్ అని ఎట్లా అంటామో మనం వాడే టైమింగ్ బట్టి వాటి పేర్లు మారాలి. అదే నా సిద్ధాంతం. అబ్బో, ఇది నీ సిద్ధాంతం లెక్క లేదు. ఏం తెలియనోడు చెప్పి ఏదాంతం లెక్క ఉన్నది. అయినా నీతో నాకు డిస్కస్ ఎందుకు? నేను పొలాన్ని నీళ్ళు పెట్టుకోవాలి. బాయ్. బై బై. హలో, మీరేంద్ర ఇట్లా వచ్చిర్రు? అరే కమల్, మేము నీకోసమే వస్తున్నాం రా. నా ఇంటికి నా కొరకు కాకపోతే నా చంద్రబాబు నాయుడు కొరకు వస్తారా? అయినా మీరు చెప్ప చేయక ఆడ లేడీస్ ఉన్న ఇంటికి ఎందుకు వచ్చిర్రా? అరే, ఆడ లేడీస్ ఉన్నా స్త్రీ మహిళలున్నా చందా కోసం ఇంటికి వస్తారా. బొందలగడ్డ కోరు. ఏంది చందనా? ఇది వినాయక చవితి కాదు, దసరా టైం కాదు, ఇప్పుడేం చందరా? కట్ట మీద మైసమ్మకు జాతర చేద్దాం అనుకుంటున్నాం రా. అందుకే నిన్ను చందా ఆడడానికి వచ్చినాం. రే, నువ్వు చంద మాత్రం గట్టిగా చాలు. సరేరా, గట్టిగా నిత్తా. ఇదేందిరా రూపాయి బిల్లు ఇచ్చినావు? ఊరి నువ్వే నువ్వు కాదురా గట్టిగా అని ఒత్తి చూడు, గట్టిగా ఉంటది. ఎవలాళ్ళు? నువ్వేంది రాత్రి డ్రెస్ వేసుకుని ఎగిరించుకుంటే ఈ నీళ్ళు ఆడవు? నాడు మీరేంద్ర ఇంకా నిలబడుతారు? పిగోరి అందమైన ఆడి కనబడితే చాలు వచ్చిన పని మర్చిపోతారు ఏదో వాళ్ళు. అమ్మా, నేను తెలివిలోని బాటికే నడుతుంది, లేకుంటే ఆగం చేతురు. రే, ఏందిరా కమలు రంది కొద్ది కూర్చున్నావు? వడదబిడ్డ తాకిందారా? వడదెబ్బ కాదురా, జడదెబ్బ తాకింది. ఏంది జడదెబ్బ తాకిందా? కొంపదీసి ఆ బాయిగాడి 100 రూపాయలు గిట్ట ఈయనకి వచ్చిందా ఏంది? దేహే, ఈ జడదెబ్బ 100 రూపాయలు కాదురా, నా పిల్ల ఉంది. అది నన్ను ఇష్టపడుతుందా ఇంకెవరినైనా ఇష్టపడుతుందా నాకు ఏం అర్థం అవుతలేదురా. నువ్వేం బాధపడకురా, బార్డర్ లో ఉండి దేశాన్ని కాపాడు కంటే ఇంట్లో ఉన్న పిల్లాన్ని కాపాడే కష్టం. నీ కష్టం చైనాడు కూడా రావద్దురా. అంటే ఇది ఆడ ఏం చేస్తాందో పోవాలి. ఉన్నారా? అగో, ఎవలు? బాగున్నా చెల్లె. అన్న నువ్వానే మంచిగా ఉన్నాం. నువ్వేందే గిట్లా వచ్చినావు? ఆయన పొలం కాడికి నీళ్లు పెట్టవేండు, నేను ఆయన కోసమే చూస్తానా. నేను వచ్చింది కమల్ కోసం కాదు చెల్లె. మీ వదినే వాళ్ళ అమ్మగారింటికి పోయి వారం రోజుల నాకు కూర వండరా.
చింతకాయ తొక్కు తిని తిని నూరంతా సపోర్ట్ నువ్వు గిద్దంతా కూరేసి ఇస్తామని వచ్చిన. అయ్యో అన్న పొద్దుగల ఫంక్షన్ కేను ఏం వండలే. ఇప్పుడే ఆయనకి ఇష్టమని కోడిగుడ్ల కూర అంటానా. అయినా కేసిస్తా గాని కూసో. థ్యాంక్ యూ చెల్లె. అమ్మ దగ్గర కూర్చుంటా. అయ్యో ఏందా అన్న బయట కూర్చుంటాను. మళ్ళీ ఆయన అత్తే బయట కూర్చుంటా పెట్టినావని తిడతాను. నన్ను పోయి లోపల కూర్చోపోయే. సరే మంచి. అన్న కూర అయింది వేసిస్తుందా? వస్తున్నా చెల్లె. ఇక చెల్లె వేసి ఇగో అన్న బాగా కాలుతుంది. చేతులు కాలు దిక్కు. థ్యాంక్ యూ చెల్లె. అమ్మ నా కొడుక, నేను లేనప్పుడు నా ఇంటికి వస్తావా? దీని సంగతి చెప్తే వచ్చినవా? ఎందుకు రాననుకున్నావానే? ఏ నేను ఎదురు చూసేది జల్ది రావాలనే, లేట్ అవ్వాలని కాదు. అవునా? మరి తిరుపతి గాడేందే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా లుంగి సాటుకు దాచిపెట్టుకుని తీసుకుపోతాడు. అయ్యో ఆ అన్న వచ్చి మీ వదిన లేచి వెళ్ళమ్మా చింతకాయ తొక్కుతో తిని నోరంతా సప్ప పడ్డది, ఇంత కూరేసి వాట వేసి ఇచ్చిన పేయిండు. ఏందే ఆ పిల్లం ఊరికి పోయిందని ఆ నోరు సప్పబడ్డదని కూరేసి అంటే వేసి ఇచ్చినవా? రేపు మనసు బాగుండదు, వచ్చి ముచ్చట పెడదాం అంటాడు. ముచ్చట పెడతావా? ఇగో నీకు నోరుంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడకు. ఆ అన్న నన్ను ప్రేమగా చెల్లని పిలిచింది కాబట్టి నేను అన్న లెక్క భావించి కూరేసి ఇచ్చిన. అయినా నువ్వు పెళ్ళైనప్పటి నుంచి చూద్దానా ప్రతి దానికి అనుమానిస్తావు. దీంతో మాటలలో గెలుచుడు కష్టం. ఏదో రోజు దీన్ని రెడ్ హ్యాండ్ గా దొరకబడతా, అప్పుడు దీని సంగతి చెప్తా. ఇవాళ దీని సంగతి చెప్పుడే. ఇది ఏమనుకుంటా అని. బిల్లిబిత్తిరి బాలరాజు, బిల్లిబిత్తిరి బాలరాజు. ఎవరు? నా పేరు బిలిబిత్రి బాలరాజు కాదు, బాలబిత్రి బాలరాజు. ఏదో బిత్తిరి గాని నాకు నీతో కొద్దిగా పని ఉన్నది. ఏం పనికి వచ్చినావు? ఏదో పనికి వచ్చినా గాని నా పనికి నీ పర్సనాలిటీకి సెట్ అవుతావా కాదని ఆలోచిస్తానా. చీమ సింహాన్ని కుడుతుంది కానీ సింహం సింహాన్ని కుడుతుందా? అబ్బో పని చేసినావా? పంచులు కావాలంటే నాకు సంచుల పొద్దున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఎత్తా. ముచ్చట ఎంత ఆపి నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. నువ్వు నా పిల్లని చూడాలి రోజు. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? కట్టుకున్న పెళ్ళాన్ని పరవేణి చూడమంటావా? హలో హలో హలో, నా పిల్లని చూడు అంటే నేను లైన్ కొట్టమన్నట్టు కాదు. నా పిల్లం ఎవరికైనా లైన్ కొడుతుందా చూడమంటానా? ఓ నాకు అర్థమైంది. ఒక్కసారి నేను పనులను దిగిందంటే అందరి గుట్టు లాగుతా. నువ్వు ఎవ్వరు గుట్టైనా లాక్కో, నాకు అవసరం లేదు. నేను మాత్రం నా పిల్లం గుట్టు లాగడానికి చెప్తానా. నీకు ఎన్ని పైసలు కావాలి చెప్పు. రోజుకో 500. పొద్దుగాల చికెన్ బిర్యానీ, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇక పొద్దుకితే ఓ కోటరు, అండ్ల కంచుకు 4 ఆమ్లెట్లు, ఇక పండుకోంగా జ్యూసు. హెల్త్ హెల్త్ కేరింగ్. అబ్బో వీడు పిట్టంత ఉన్నాడు గాని కోరికలు తట్టెడు ఉన్నాయి. సరే గాని రేపటి నుంచి డ్యూటీ ఎక్కువ. అడ్వాన్స్ కింద 200 ఇస్తానా, ఉంచుకో. ఇదే మా ఇల్లు. రోజు నా పిల్లం వెడిపోతాను, ఎవరితో మాట్లాడతాను. ఇదంతా రికార్డ్ చేసి నువ్వు నాకు ఇవ్వాలి. ఇక నాకు చెప్పినావు కదా, నేను చూసుకుంటా. చూసుకుంటూ కాదు, వర్క్ విషయంలో తేడా వచ్చింది అనుకో, అడ్వాన్స్ మొత్తం గుంజుకుంటా. ఎంత? 200? నేను ఎంత ఇచ్చినా కాదు, ఎంత ఇస్తే అంత. అగో గీడికి ఎందుకు వచ్చినావు? నేను అత్త అని చెప్పినా కదా నువ్వు. అమ్మో, బాస్ చెప్తే నిజమే. ఇది సెల్ఫ్ మిషన్ లెక్క ఉన్నది కదా, అందరినీ మడత పెడతాంది. ఎట్లన్నా టమాటాలు 60 రూపాయలా?
ఇంట్లో ఉన్నాయి కదా. అయ్యో అన్ని ఖరాబ్ అయినాయి. ఇగో ఇగో ఇంటికాడ ఇస్తే మా ఆయనకు తెలుస్తుందని ఇంటికాడికి వెళ్ళి పోమన్నా. థ్యాంక్ యూ రసెల్లి. నువ్వు ఈ పైసలు ఇవ్వకపోతే అక్కడ నా బిడ్డ బతకది. నువ్వే మా పాలిట దైవానిరా. సరే అన్న ఇగో ఏంటిది బ్రో, ఇలా నా పిల్లని ఫాలో అయినా కదా, అడ్రస్ ఏంటిది? మీ ఆవిడ చాలా మంచిది బ్రో. ఆమెను అనుమానించుడు మంచిది కాదు, మనకు పాపం జరుగుతుంది. పాపమా? దాన్ని చేసుకున్నందుకు ఊరంతా నన్ను పాపం అంటారు. ఈ రోజు నా డ్యూటీ అయిపోయింది బ్రో, నేను పోతున్నా. ఏ ఆగు, ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తే నీ సొమ్మేన పోతానా? కుదరదు బ్రో, ఎందుకంటే రోజు రాత్రి జల్దీ నిద్రపోతా అని 4 వరకు మాట ఇచ్చిన. ఇంకా నయ్యం, పైకి పోతాను మాట ఇయ్యలే. బ్రో నీకు లవర్ ఉందా? ఏ ఉండద్దా? ఈడు నా పిల్లాన్ని మంచిదంటాను, ఇది ఎంతవరకు నిజం? నేను దీన్ని అనవసరంగా అనుమానిస్తానా? తొక్కలే, నా అంచనా ఎప్పుడు తప్పు కాదు. కొంచెం పప్పు తీసుకురావన్నా. నేను దీన్ని అనుమానించిన, ఇది కోపం లేకుండా అన్ని బాగా చేస్తాంది. పోనీ సారీ చెప్దామా? ఛ! తప్పు చేసింది కాబట్టి అనిగి మనిగుంటాంది, లేకపోతే చెప్పుదని కొట్టే. అయినా నాకేంది, దేనికి సారీ చెప్పాలనిపిస్తుంది? కుంపదేసి ఇది ఏమన్నా మనుగు మందు పెట్టింది ఏంది? అయ్యో ఆయన ఏంటి? కడుపు రెండింది. భర్త కోపంలో నోటికి ఎంత మాట అంత మాట అంటాడు. సంసారం ముఖ్యమే అనుకుంటే మాట వదిలేయాలి, మాట ముఖ్యం అనుకుంటే సంసారమే వదిలేయాలి బిడ్డ. ఏం బిలిబిత్రి బాలరాజు, ఏంటి అప్డేట్స్? నా పేరు బిలిబిత్రి బాలరాజ్ కాదు, బాలబిత్రి బాలరాజ్. ఏదో బిత్తిరి, ఇలా నా పిల్లని బాగా ఫాలో అయినావు కదా, ఏంటి అప్డేట్స్ ఏంటి? బ్రో ఇన్ని రోజుల నుంచి మీ భార్యను చూస్తున్నా, మీ భార్యల మంచితనం తప్ప చెడు మాత్రం కనవల్లే. ఇంకా నువ్వు నీ భార్యను అనుమానించడం మానేసి అర్థం చేసుకోవడం మంచిది. అంత గొప్ప భార్య దొరకడం నీ అదృష్టం బ్రో. ఆ అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకోకు. అదృష్టమా? సబ్బేం కాదు, దాని ఏదో ఒక్కటి చిన్న సీక్రెట్ దొరికినా గానీ దాన్ని ఆట ఆట ఆడుకుంటా, అదంతా కాదు కానీ ఈ ఆట నుంచి దాన్ని నువ్వు కొద్దిగా మంచిగా ఫాలో చేయి. దాని చిన్న వీక్ పాయింట్ దొరికినా గానీ నేను ఇచ్చిన దానికన్నా డబల్ డబల్ ఇస్తా నీకు. అది కాదు బ్రో, మీ ఆవిడ చాలా మంచిది, ఒకసారి నా మాట విను. గబర్ నడవై, నువ్వు వచ్చింది నేను చెప్పింది చేయడానికి, నేను నువ్వు చెప్పింది తినడానికి కాదు. పని చూసుకోపోనాడు, ప్రతి ఒక్కడు సలహా ఇస్తాడు నా సబ్బులది. ఓయ్ ఏడున్నవే? అగో తలుపులన్నీ తీసున్నాయి, ఏడున్నది ఇది? ఓయ్ ఎటు పోయిందేమో, పాల గిట్ల పోయింది కావచ్చు. అది అత్తెత్తి ఇదేంది వెళ్ళట్టుంది. నేను తప్పు చేస్తాను, క్షమించు. నేను తప్పు ఎత్తున్నా, నన్ను క్షమించు అని నేను అడగా. ఎందుకంటే నువ్వే లోకమని నేను నీతోటి వచ్చినా, కానీ నువ్వే నన్ను అనుమానించినావు. నా గురించి తెలుసుకోమని ఒక వ్యక్తిని పెట్టినావు, నువ్వు క్షమించరని తప్పు చేసినావు. ఏ ఆడదైనా అన్నం పెట్టని భర్తతో ఉంటది, అవమానించే భర్తతో ఉంటది, కానీ అనుమానించే భర్తతో ఒక్క నిమిషం కూడా ఉండదు. నేను ఇన్నాళ్ళు మగవాళ్ళందరూ నీ లెక్కనే ఉంటారు అనుకున్నా, కానీ నువ్వు వ్యక్తిని చూసినాక మొగాడైనా మొగుడైనా అలాగే ఉండాలనిపించింది. అందుకే అతనితో లేచిపోతున్నా. అరే
బిల్లి పిచ్చి రాజుగా నా పైసలు తిని నా పిల్లలు లేకపోయినావురా. నువ్వు ఆయనను తీసుకొచ్చిన 2వ రోజునే ఆయన నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి ఆయన చెయ్యని తప్పును నన్ను క్షమించు అని అడిగిండు. ఇంకా నువ్వు చెప్పింది చేయనని వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తా అంటే నేనే ఆ రోజు నుంచి నీ బుద్ధి తెలుసుకోమని ఆపిన. ఇక అప్పటి నుండి నువ్వు పెట్టిన డిటెక్టివ్ కాదు, నేను పెట్టిన డిటెక్టివ్. కానీ ఆ రోజు నుంచి తనే నా ధైర్యం, తనే నా జీవితం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరు కదా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టిర్రి.